ఫ్రెండ్స్, 'అవతార్ ఫైర్ అండ్ డాష్' ట్రైలర్ రివ్యూ చూద్దాం. పాండోరాలో సుందరంగా కనిపించే నీలి ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు అగ్నితో రగిలిపోతున్న బూడిద రాజ్యంలోనికి తీసుకెళ్తున్న జేమ్స్ కెమెరాన్. అయితే మన ఎదురుగా నిలవబోయే వైరుధ్యం మానవుల నుండి కాదు, మనకు మనమే శత్రువులం అయ్యే కథ ఇది. బూడిద ప్రజలు మనం ఎప్పుడూ ఊహించని మంగ్వన్ ట్రైబ్ వారే ఈసారి ప్రధాన అగ్ని దివ్యశక్తులు ధరించేవాళ్ళు. వారికి నాయకత్వం వహిస్తున్న వరంగ్ అనే పాత్ర బాస్. అయితే ఆమె లుక్స్, పవర్, ప్రెజెన్స్ అన్నీ కలిపి గూజ్బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. నేతిని భావోద్వేగాలతో బతికే ఒక తల్లి, ఒక యోధురాలుగా కనిపిస్తుంది. కానీ ఈసారి ఆమెను విశ్వమే ప్రశ్నించబడుతుంది. అయితే జాక్ తన కుటుంబాన్ని రక్షించేందుకు మరోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది. పైగా గత సినిమాల నుండి సైనికుడిగా వచ్చిన క్వరిజ్ ఇప్పుడు బూడిద ప్రజల వైపు ఉండటం మనం చూడొచ్చు. అయితే ట్రైలర్లో వాడిన విజువల్స్, అగ్నిపర్వతాలు, మంటలు, తుడిపాట్లు, ఎరుపు రంగుల్లో ఊగే నావీ రేసులు, వీటన్నింటిని చూసి మనం ఆశ్చర్యపడక తప్పదు. పాటలు లేవు, పెద్ద డైలాగ్స్ లేవు, కానీ ప్రతి సీన్లో భావోద్వేగం లాంటివి స్పష్టంగా కనిపించబడ్డాయి. అయితే ఈ ట్రైలర్ కేవలం విజువల్స్ అద్భుతం మాత్రమే కాదు, ఇది మనిషి అంతరాత్మలో జరిగే పోరాటం, నీతి, నమ్మకం, కుటుంబం, శక్తి ఇవన్నీ కలిసిన ఓ సాంగిత్యం. టీజర్ చివరిలో కిరీ పిలిప్తో వచ్చే సన్నివేశం అయితే హార్ట్ ని టచ్ చేస్తుంది. చివరికి చెప్పాలంటే 'అవతార్ ఫైర్ అండ్ డాష్' ట్రైలర్ ఒక విజువల్ ఫెస్టివల్ కాదు, ఒక భావోద్వేగ యాత్ర. ఈసారి నీళ్ళల్లో కాదు, మంటల్లో కథ రాయబడుతుంది. జేమ్స్ కెమెరాన్ గారు మరోసారి పాండోరా రహస్యాలను విప్పుతున్నారు. సో ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.